హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి రంజాన్ స్పెషల్ మటన్ హలీం అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ వేలో చూపిస్తున్నాను. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా అలాగే ఈజీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇది ఇఫ్తార్ టైంలో అయినా సరే, సెహరీ టైంలో అయినా సరే చాలా బాగా ఉంటుందండి. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా చూపిస్తాను. ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇది సర్వ్ చేసుకునేటప్పుడు కొన్ని క్యాష్యూ నట్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం లెమన్‌తో సర్వ్ చేస్తే అందరూ చాలా బాగా ఇష్టంగా తింటారండి. ఫస్ట్ ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని, బౌల్‌లోకి మేము కావాల్సినవి నానబెట్టుకుందాము. ఇక్కడ నేను ఫస్ట్ గోధుమ రవ్వ, జవ్వ రవ్వ అంటారు కదా, అది తీసుకోవాలి 150 గ్రామ్స్. ఇది ఏ సూపర్ మార్కెట్‌లో అయినా సరే ఈజీగా దొరుకుతుంది. అలాగే 4 టేబుల్ స్పూన్ బార్లీ గింజలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మూంగ్ దాల్, 1 టేబుల్ స్పూన్ మసూర్ దాల్, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బాస్మతి రైస్ తీసుకోవాలి. 10 నుంచి 20 వరకు పిస్తా, 10 నుంచి 20 వరకు క్యాష్యూ నట్స్ తీసుకోవాలి. అలాగే బాదం కూడా 10 నుంచి 20 వరకు తీసుకోవాలండి. ఇవన్నీ కూడాను శుభ్రంగా వాష్ చేసేసి 2-3 టైమ్స్ 6 గంటల కోసం నానపెట్టుకోవాలి. నానపెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మటన్ని మ్యారినేట్ చేసుకుందామండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని, బౌల్లోకి 1 కేజీ మటన్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసుకొని, ఇది బోన్స్‌తో తీసుకున్నానండి. అలాగే కొంచెం ఫ్యాట్ కూడా ఉండేటట్లు తీసుకోవాలి మటన్ని. అప్పుడే హలీంకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో మ్యారినేషన్ కోసం 1½ టీ స్పూన్ కారం, మాకు రుచికి సరిపడిన కారం వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్, నిమ్మరసం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఇందులోని వాటర్ తీసేసుకొని వేసుకోవాలండి పెరుగుని. అలాగే 4 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడాను మంచిగా కలుపుకొని 3-4 అవర్స్ కోసం ఫ్రిడ్జ్‌లో మ్యారినేట్ చేసుకోవడానికి పెట్టుకోవాలి. ఇది చక్కగా ఒక రోజు ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా పని చాలా ఈజీ అయిపోతుందండి హలీం ప్రిపేర్ చేసుకోవడానికి. అలాగే ఇక్కడ ఆనియన్స్‌ని ఫ్రై చేసుకోవడానికి నేను 4 ఆనియన్స్‌ని తీసుకున్నాను. వీటిని స్లైసెస్‌గా కట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో కొంచెం సేపు పెట్టి తీసుకున్నానండి. ఇలా చేస్తే ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి. ఇవి లేయర్స్ అన్నీ కూడాను తీసుకోవాలి. ఇప్పుడు అలాగే కడాయి తీసుకొని, కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఆయిల్‌కి సరిపడా ఆనియన్స్‌ని వేసేసి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ, కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్‌ని ఎక్కువ తక్కువ చేయకూడదు. మేము స్టార్టింగ్‌లో ఎంతలో అయితే పెట్టామో ఫ్లేమ్ అలాగే పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మీకు ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్‌ని ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. అవి కొంచెం చల్లారిన తర్వాత టిష్యూ పేపర్ మీద వేసుకుంటే అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడాను టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకొని అవి క్రిస్పీగా తయారవుతాయి చల్లారిన తర్వాత. ఈ ఆనియన్స్ అన్నీ కూడాను బ్యాచెస్‌గా ఇలాగే కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒకేసారి వేస్తే గోల్డెన్ కలర్‌లో రాకుండా అవి బ్లాక్‌గా మారిపోతాయి, నల్లగా వచ్చేస్తాయి. ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకొని ఇక్కడ ఇలా నేను చూడండి ఇక్కడ వేసుకుంటున్నట్లుగా టిష్యూ పేపర్ మీద వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే ఇవి క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు నెక్స్ట్ మేము పెట్టుకున్న పప్పుల్ని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు. అందుకోసం ఒక పెద్ద ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్‌లోకి మేము నానబెట్టిన పప్పులన్నీ కూడా అందులో వేసేసుకొని, అందులోకి 1.5 నుంచి 2 లీటర్ల వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఫుల్ ఫ్లేమ్‌లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. అవి పప్పులన్నీ కూడాను మంచిగా సాఫ్ట్ అయ్యే వరకు. అలాగే పైన వస్తున్న నురుగంతా కూడాను స్పూన్‌తో తీసేసుకోవాలండి ఇప్పుడు. అందులో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది.
అలా ఉడకబెట్టుకున్న తర్వాత అది పక్కన పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కుక్కర్ పెట్టుకొని కుక్కర్‌లోకి 150 గ్రామ్స్ ఆయిల్, 150 గ్రామ్స్ ఏమో నెయ్యి వేసుకోవాలి. ఇవి వేడయిన తర్వాత ఇందులోకి 2 పెద్ద ఆనియన్స్‌ని స్లైసెస్‌గా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లేమ్‌ని హైలో పెట్టేసుకొని ఆనియన్స్‌ని మంచిగా స్టిర్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి బ్రౌన్ కలర్ చేంజ్ అవ్వకూడదు. పింక్ కలర్‌కి చేంజ్ అయితే చాలు. అవి కొంచెం పింకిష్ కలర్‌కి వచ్చిన వెంటనే ఇప్పుడు అందులోకి మేము మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్‌ని వేసేసుకోవాలి. మటన్‌ని కూడా వేసేసుకొని బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఆయిల్ అంతా కూడాను పైకి తేలే వరకు ఒక 3-4 మినిట్స్ వరకు అలా కుక్ చేసిన తర్వాత ఆయిల్ అంతా కూడాను పైకి వస్తుంది. ఇప్పుడు ఇందులోకి డ్రై మసాలాస్‌ని వేసుకుందామండి. ఇక్కడ డ్రై మసాలాస్‌లో నేను ఒక టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ కార్న్స్‌ని వేసుకుంటున్నాను. ఒక టీ స్పూన్ షాజీరా, 4, 5 యాలుక్కాయలు, కొన్ని లవంగా, 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే ఒక టీ స్పూన్ తోక మిరియాలు వేసుకుంటున్నానండి. ఇవి మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసేయొచ్చండి. ఇవి మసాలాస్ అన్నీ కూడాను వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి మటన్‌ని. ఈ డ్రై మసాలాస్ ఫ్లేవర్ అంతా కూడాను మటన్‌లోకి వచ్చే విధంగా ఇది మంచిగా 2-3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మేము 7, 8 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మేము మా కారంకి బట్టి వేసుకోవచ్చండి. ఎక్కువ తక్కువ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే హ్యాండ్‌ఫుల్ ఆఫ్ పుదీనా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి చేతి నిండుగా. వేసుకొని ఇవన్నీ కూడాను కలిపేసుకొని ఉడికించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులోన 3-4 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి. ఈ మటన్ పీసెస్ మంచిగా ఎక్కువ సాఫ్ట్‌గా అవ్వాలి. కుక్కర్ పెట్టేసుకొని ఫస్ట్ ఒక విజిల్ వచ్చే వరకు ఫుల్ ఫ్లేమ్‌లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టేసి 25-30 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. కుక్ అయిన తర్వాత చూపిస్తున్నాను. పీస్ చూడండి ఇంత సాఫ్ట్‌గా అయిపోవాలి. మేము కొంచెం స్పూన్‌తో ప్రెస్ చేస్తేనే మ్యాష్ అయిపోయే విధంగా ఉండాలండి పీసెస్. అంత సాఫ్ట్‌గా అయిపోవాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో నుంచి కొంచెం ఆయిల్‌ని మేము తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత హలీం సర్వ్ చేసేటప్పుడు ఈ ఆయిల్‌తో కూడా కొంచెం గార్నిష్ చేసి వేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. పైన హలీం మీద వేసి సర్వ్ చేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పీసెస్ అన్నీ కూడాను ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. పీసెస్ తీసుకున్న తర్వాత ఇందులోని బోన్స్ అన్నీ కూడాను వేరేగా సెపరేట్‌గా పెట్టేసుకొని మటన్ పీసెస్ అన్నీ కూడాను స్పూన్‌తో కానివ్వండి, లేకపోతే చేతితో కానివ్వండి మ్యాష్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత అన్నీ కూడాను మంచిగా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద పాన్ తీసుకోవాలండి. మందంగా ఉన్న పాన్ తీసుకొని ఇప్పుడు అందులోకి మ్యాష్ చేసుకున్న మటన్‌ని వేసేసేయాలి. మటన్ వేసుకున్న తర్వాత అలాగే కుక్కర్‌లో మిగిలి ఉన్న యఖనీని కూడా వేసుకోవాలి. వేసేసుకొని పప్పు మ్యాషర్‌తో కలుపుతూ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్‌ని లోలో మాత్రమే పెట్టి కుక్ చేసుకోవాలండి. లేకపోతే అడుగు పట్టేస్తుంది త్వరగా. ఇలాగా మ్యాష్ చేసుకుంటూ 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మేము మ్యాష్ చేసుకొని పెట్టుకున్న పప్పులని ఇందులో వేసేసుకోవాలండి. ఉడకబెట్టి మ్యాష్ చేసుకున్న పప్పుల్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంక వెంటనే మ్యాషర్‌తో కలుపుతూ ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇదంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఆకుల్ని
అలాగే 2 టేబుల్ స్పూన్స్ డ్రై రోజ్ పెటల్స్ వేసుకోవాలి. డ్రై రోజ్ పెటల్స్‌తో మంచి టేస్ట్ వస్తుందండి హలీమ్‌కి. అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. మేము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్‌లో నుంచి సగం వేసుకోవాలండి. 2 ఆనియన్స్‌ని వేసుకోవాలి ఫ్రై చేసినవి. వేసేసి రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసేసుకొని అవన్నీ కూడాను మంచిగా కలుపుతూ కుక్ చేసుకోవాలి మ్యాషర్‌తో. మ్యాషర్‌తో మ్యాష్ చేసుకుంటూనే కలపాలండి. అప్పుడే మాకు హలీమ్‌కి కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. ఇవన్నీ కూడాను మంచిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో నెయ్యి వేయడం వల్ల హలీమ్‌కి మంచి టేస్ట్ వస్తుందండి. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇలాగే కలుపుకుంటూ 30-40 మినిట్స్ వరకు మేము లో ఫ్లేమ్‌లో పెట్టేసి కలుపుతూ కుక్ చేసుకోవాలండి. చూడండి ఇలాగా స్టిక్కీగా వచ్చినప్పుడు కొంచెం థిక్ అయిపోయి స్టిక్కీనెస్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఇప్పుడు మేము సర్వ్ చేసుకోవచ్చు ఇది. హలీం రెడీ అయిపోయింది. మటన్ హలీం. ఇప్పుడు బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇది సర్వ్ చేసుకోవచ్చండి వేడి వేడిగా. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒకరోజు ముందుగానే మేము పప్పులన్నీ నానపెట్టుకొని, మటన్ మ్యారినేట్ చేసుకొని, అవన్నీ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ఫ్రైడ్ క్యాష్యూ నట్స్‌తో గార్నిష్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. తర్వాత మేము తీసిపెట్టిన ఆయిల్ ఉంది కదా! అది కూడా పైనుంచి వేసేసుకొని కొంచెం లెమన్ వెడ్జెస్‌తో సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుందండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇది రంజాన్‌లో హలీం అంటే ఇష్టం అనేవారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి మంచి ఫేవరెట్ డిష్ అండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్లుగా ఒకరోజు ముందుగానే మీరు అన్నీ రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా. కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. కాకపోతే రిజల్ట్ మాత్రం చాలా మంచిగా వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ హలీం. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో అందరితోనూ షేర్ చేసుకోండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.